ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్. ఈ వీడియోలో నేను ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్న బుడమకాయ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. ఈ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసాలో చూసేయండి. ఫస్ట్గా నేను బుడమకాయల్ని 1/2 kg తీసుకున్నాను అన్నమాట. ఇవి శుభ్రంగా కడిగేసుకొని ఒక చాలి బుట్టలో వడేసుకున్నాను. కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఈ పచ్చడి ప్రిపేర్ చేసే ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని తగినంత పల్లి నూనె వేసేసుకొని ఆయిల్ వేడైపోయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఎర్రగా వేగేంత వరకు కలిపేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఎర్రగా కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, అంతే. కడిగిన బుడమకాయలు ఉన్నాయి కదా, వీటిని ఇలా కట్ చేసుకున్నాను అన్నమాట. చూడండి, వెల్లుల్లి కాస్త బ్రౌనిష్ కలర్లో వచ్చింది కదా, అలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తాలింపు అంతా చల్లారిపోయిన తర్వాత మాత్రమే ఇందులో ఉప్పు, కారాలు వేసుకోవాలన్నమాట. తాలింపు చల్లారిపోయింది. కారం నేను చూపిస్తున్నాను కదా, వీడియోలో చూపించిన విధంగా 1 గ్లాస్ వేసుకున్నాను. 1 గ్లాస్ కారం, 1 గ్లాస్ సాల్ట్ వేసుకున్నాను. అలాగే కట్ చేసిన బుడమకాయలు వేసుకున్నాను. అలాగే 2 టీ స్పూన్స్ ఆవపొడి, 1/2 టీ స్పూన్ మెంతి పొడి వేసాను అన్నమాట. మెంతి పొడి కొంచెమే సరిపోతుంది, ఎందుకంటే కాస్త చేదుగా ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసేసి ఇదంతా మంచిగా కలిపేసుకోవాలి. ఉప్పు, కారం, ఈ పొడులు, నూనె ఇవన్నీ బుడమకాయలకు పట్టే విధంగా మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న పచ్చడిని ఒక రోజు మొత్తం ఊరబెట్టడానికి మూత పెట్టేసి పక్కన పెట్టండి. ఊరిన తర్వాత మరుసటి రోజు మీరు రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. దోశలోకి కూడా బాగానే ఉంటుంది, కాకపోతే రైస్లోకి బుడమకాయ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. అంతే అండి, ఎంతో సింపుల్గా అండ్ ఎంతో హెల్దీ బుడమకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ బుడమకాయ తినడం వల్ల మనకు చాలానే బెనిఫిట్స్ ఉన్నాయండి. అవి ఏంటంటే, మన స్కిన్ హెల్దీగా ఉంటుంది, డీహైడ్రేట్ కాకుండా చేస్తుంది, అలాగే బాడీని చలవ చేస్తుంది. కర్రీ కానీ చట్నీ కానీ ఏది చేసుకున్నా కానీ ఇవి తినడం వల్ల టాక్సిన్స్ అంటే విష పదార్థాలు బయటకు వెళ్ళిపోతాయి. ఇవి తినడం వల్ల క్యాలరీస్ తగ్గుతాయి. ఇందులో ఖనిజాలు, విటమిన్స్ ఉంటాయండి. ఇవి చాలా ఔషధ గుణాన్ని కలిగి ఉంటాయి. అలాగే బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది. ఈ బుడమకాయలు చిరు చేదుగా ఉంటాయి, అయినా హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు ఈ సీజన్లో మాత్రమే వస్తాయి కాబట్టి ఒక్కసారైనా బుడమకాయ పచ్చడి ప్రిపేర్ చేసుకోండి, టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. అయితే నేను ఈ వీడియోలో 1/2 kg బుడమకాయలకి ఇంత కారం వేసుకోవాలని చెప్పాను కదా. మీకు ఒకవేళ ఇంకా ఉప్పు, కారాలు కలుపుకోవడానికి వీలుగా ఉండడానికి ఇంకాస్త కావాలనుకుంటే ఇంకాస్త కారం, ఉప్పైనా వేసుకోవచ్చు. ఓకే అండి, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేస్తేనే నా ఛానల్లో పెట్టిన వీడియోస్ అన్నీ మీరు చూడవచ్చండి. మరొక టేస్టీ వంటతో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.